పసిపిల్లలు తాగే పాల దగ్గర నుంచి పెద్దలు తినే ఆహారం దాకా ప్రతిదీ కల్తీనే. కల్తీని గుర్తించడంలో జనం దృష్టి పెట్టకపోవడంతో నకిలీల వ్యాపారం బిందాస్గా సాగిపోతోంది. హైదరాబాద్ సిటీలో పట్టుబడుతున్న నకిలీ మార్కెట్ ఇప్పుడు జిల్లాలకు విస్తరిస్తోంది. మిర్చి తొడిమలే మిర్చిగా మారి ఎర్ర రంగు పూసుకొని జనం కడుపులోకి వెళ్లిపోతున్నాయి. ఖమ్మంలో సాగుతున్న కల్తీ కారం దందాపై V6 న్యూస్ స్పెషల్. ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దాటిన తర్వాత ఓ మూతపడ్డ రైస్ మిల్లో కల్తీ కారం బిజినెస్ రన్ చేస్తున్నాడు శ్యామ్ ప్రసాద్ అనే వ్యాపారి. కోల్డ్ స్టోరేజీలు, గ్రెయిన్ మార్కెట్ యార్డులో మిర్చి తొడిమెలు తీస్తూ ఉంటారు. నగరంలోని 3 టౌన్ ఏరియాలో గ్రెయిన్ మార్కెట్, ప్రకాశ్ నగర్, సుందరయ్య నగర్ తదితర ప్రాంతాల్లో ఈ మిర్చి తొడిమెలు తీసే ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. వీటిని గుంటలు తీసి పూడ్చాలి, లేదంటే దూరంగా తీసుకెళ్లి కాల్చేయాలి. కానీ ఆ తొడిమెలతోనే నకిలీ బిజినెస్ మొదలు పెట్టాడు ఈ అక్రమార్కుడు. వెంకటగిరి గ్రామంలో ఉన్న ఒక పాత రైస్ మిల్లో కల్తీ కారం తయారు చేస్తున్నారని వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఈ రైస్ మిల్ని విజిట్ చేయడం జరిగింది. మిర్చి తొడిమెల నుంచి తీసిన పొడి ఒక 312 బస్తాలు ఇక్కడ ఉంది. ఇవి అంతా బ్రౌన్ కలర్లో ఉంది. దీని నుంచి కల్తీ కారం తయారు చేస్తున్నారని ఉన్నాయి. దీని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని పిలవడం జరిగింది. దీన్ని సీజ్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్కి అప్పచెప్పడం జరుగుతుంది. అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది వాళ్ళు చెప్తారు. మిర్చి తొడిమెలను మిల్లుకు తీసుకెళ్లి మిషన్ ద్వారా గ్రైండ్ చేస్తారు. ఆ పౌడర్ కు రంగు కోసం కలర్స్, ఘాటు కోసం కెమికల్ పౌడర్ మిక్స్ చేస్తున్నాడు. ఇది అసలు కారం లాగే కనిపిస్తోంది. ఈ కల్తీ కారాన్ని చిన్న ప్యాకెట్లుగా మార్చి పేద బస్తీలు, ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్, హోటల్స్ కు సరఫరా చేస్తున్నాడు. బ్రాండెడ్ కంపెనీ కారం మార్కెట్లో కిలో 150 నుంచి 200 రూపాయలుంది. కల్తీ కారం కిలో 60 నుంచి 80కే వస్తుండటంతో చీప్ గా వస్తోందని చిరు వ్యాపారులు కూడా దీనిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సొంత పొలంలో పండించిన మిరపకాయల కారమని, అందుకే తక్కువ రేటుకి ఇస్తున్నారని నమ్మిస్తున్నాడు నకిలీ వ్యాపారి. విషపూరిత కెమికల్స్ తో తయారైన ఈ కారం తింటే పొట్ట, కాలేయ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. కల్తీ పురుగుల మందులోకి కూడా ఈ కారాన్ని వాడుతున్నట్లు సమాచారం. కల్తీ మిర్చి పౌడర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తో కలిసి ఫ్యాక్టరీకి సీల్ వేశారు. నకిలీ వ్యాపారి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడమా, లేకపోతే దాంట్లో ఏమైనా క్రిమినల్ కంటెంట్ ఉంటే క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మిగతా సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరియు సంబంధిత అధికారులు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఆ బ్యాగుల్లో ఒక తొడేలు మట్టుకోండి, కానీ మిర్చి అనేది మనకి ఇక్కడ ఎక్కడ అవపట్టాల మనకంటికి. ఆ తొడేళ్ళు వీళ్ళు మిషన్లో వేసేసి ఆ పౌడర్ చేసి ఆ తొడేలుగా ఉన్న పౌడర్ గోతాలకు పెట్టి మనకి స్టాక్ పొజిషన్ అవ్వబడుతుంది. కాబట్టి అది మనం శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అనాలిసిస్కి పంపిస్తే ఒక 15 డేస్ లోపల రిజల్ట్ వస్తాయి. ఆ రిజల్ట్లో జీనియన్ ఆర్ నాట్ అనేది అన్సేఫ్ అయితే కోర్టుకి కేసు పెడతాం. లేదు ఇది అనుకుంటే జేసీ గారి కోర్టులో, సబ్స్టాండర్డ్ అయితే జేసీ గారి కోర్టుకి జేసీ గారి దగ్గర ఫైల్ చేయబడుతుంది. ఫ్యాక్టరీ లోపల ISO బ్రాండ్ తో కొన్ని బ్యాగ్స్ ఉంటే న్యూట్రిన్, ప్రోటీన్స్ ఉన్న కారం బ్యాగ్స్ మరికొన్ని ఉన్నాయి. బయట నుంచి చిన్న కుటీర పరిశ్రమలా కనిపించినా లోపల భారీ వ్యాపారమే నడుస్తోంది. శాంపిల్ సేకరించి ఈ కేటుగాడి కోసం గాలింపు ప్రారంభించారు. ఇన్ని రోజుల నుంచి ఈ కారం గురించి పట్టించుకోలేదు. ఇంతటి ఘరానా మోసగాన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.